యా గైస్, సో ఇవాళ లైవ్ ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు. బేసిక్లీ ప్లేయింగ్ 11 డిస్కషన్. ఎవరు ఉండాలి ప్లేయింగ్ 11 కప్పు కొట్టాలి అంటే, సో దట్ ఈస్ ద డిస్కషన్ ఫర్ టుడే. యా, ప్లేయింగ్ 11 పంచాయతీ అంతే. మరేంటి వెళ్ళిపోదామా డైరెక్ట్ దానికి? సో ఇవి అమ్మ ఫిక్చర్స్. మన గ్రూప్ ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టడానికి పెట్టినట్లుంది. ఫస్ట్ ఈ గ్రూప్ ఒకటి క్యూరేట్ చేసిన తర్వాత వేరేవన్నీ సెట్ చేసినారు అనుకుంటా. అరే కావాలని పెడతారా? అంతే కదా, కావాలని పెట్టడం కదా ఇండియా పాకిస్తాన్. సో ఫస్ట్ ఇది ఐర్లాండ్ June 5th. ఇది న్యూయార్క్ అనుకుంటా కదా. మన లీగ్ మ్యాచెస్ అన్ని న్యూయార్క్ ఇన్ ద సెన్స్ యుఎస్ లో. ఓకే, అండ్ సెకండ్ June 9th ఒకటే ఐ థింక్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్. కాదు, బై ద వే మొన్న ఐర్లాండ్ విన్ అయింది అనుకుంటా కదా పాకిస్తాన్ మీద. అవునా? మరి వావ్, అదే కదా. వా, ఇంత ట్రైనింగ్ చేసి ఎక్కడెక్కడో పోయినారు కదా పుట్టల్లో. అరే అందరూ అదే ట్రాల్ చేశారు. కాదు, క్రికెట్ కి ట్రైనింగ్ అవ్వకుండా ఆర్మీలో ఏదో పని చేయడానికి ట్రైనింగ్ అయినట్టున్నారు. సో అయితే అప్ టు June 15th పెద్ద మనకి టెన్షన్ ఉండద్దా? ఐర్లాండ్ ఒక్కటే ఏదన్నా మరి టూ మచ్ చేయకపోతే అలా ఏం లేదు. ఇండియా మన వాళ్ళు కూడా ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ ఇచ్చేవాళ్ళే. చాలా ఉంది, దాచుంటారు అంతే. ఇంకా గ్రూప్స్ కి వెళ్తే నెక్స్ట్ దిస్ ద గ్రూప్. ఈచ్ గ్రూప్ నుంచి 2 టీమ్స్ అంటే నాకు తెలిసి ఫస్ట్ 2 గ్రూపుల్లో గ్రూప్ ఏ గ్రూప్ బి లో టీమ్స్ నాకు తెలిసి 90% అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. గ్రూప్ సి గ్రూప్ డి లోనే కొంచెం అటు ఇటు అవుతాయేమో. బై ద వే చరణ్ తేజ అంటున్నాడు BCCI సెలక్షన్ కమిటీ వచ్చేసారని. ఇప్పుడు అజిత్ గారు కాల్ చేస్తున్నాడు, టిప్స్ అడిగాడు. లైవ్ లో పెడతామని చెప్పాం. మేము పెడతాము, యాజ్ ఇట్ ఇస్ గా దింపేమంటున్నాం. అండ్ కమింగ్ టు ది స్క్వాడ్. అరే ఏజ్ ఎందుకు పెట్టినవరా అందరిది? మా దాంట్లోనే స్టీవ్ అని ఒకడు ఉన్నాడులే, ఆడి పెట్టి పంపించాడు, సో పెట్టాల్సి వచ్చింది. మనం ఇప్పటి నుంచి అయిపోయింది, స్క్వాడ్ సెలెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి మనం ఓన్లీ ఈ ప్లేయర్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ ప్లేయర్సే మన దిక్కు. టు బి ఫ్రాంక్ అంతే, ఇంకా ఆప్షన్ లేదు. సో బిఫోర్ వి గోయింగ్ టు ది ప్లేయింగ్ 11 డిస్కషన్ విచ్ ఇస్ ది యాక్చువల్ టాపిక్, ఇవాళ ఒక చిన్న పెట్రోల్ బంక్ జెర్సీ ఇలా లేదు. అరే కోహ్లీ కన్నా కొంచెంలో సూట్ అయిందేమో కానీ రోహిత్ శర్మ అనుకున్నా. కాదు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ వివ్ వేసుకోండి కమెంట్స్ లో. అరే పోలర్ నన్ను వేసుకున్నా పర్లేదు, రాడు పర్ఫామ్ చేస్తే చాలు. నన్ను కొట్టినా పర్లేదు, కప్పులు కొడితే చాలంట. యా, కాదు, డిజైనర్ ఎవడో కోవిడ్ లో గ్రాడ్యుయేట్ అయినట్టున్నాడు. కాదు, ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టండి గైస్, కొంచెం ఎంకరేజ్మెంట్ మాకు. సో ప్లీజ్ లైక్ కొట్టండి చూసేవాళ్ళు. లైక్ కొట్టి అన్లైక్ కొట్టాలి, లైక్ కొట్టి అన్లైక్ కొట్టాలి. అరే లేని పని ఐడియాలు ఇవ్వకరా. సో నౌ కమింగ్ టు ది యాక్చువల్ ప్లేయింగ్ 11. నేను లైక్ పక్కా ఉంటారు అనుకున్న వాళ్ళని ఆల్రెడీ పెట్టేసాను పైన. మీరు లేదు అంటే చెప్పండి, మారుద్దాం. టాప్ నుంచి వస్తే రోహిత్ శర్మ ఇంకా ఆబ్వియస్ అనుకో, ఇంకా చాయిస్ లేదు. ఇప్పుడు క్వశ్చన్ కమ్స్, లైక్ ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ ఎక్కడ అంటే వీరితో పాటు కోహ్లీ ఉండాలా ఓపెనింగ్, లేకపోతే ఇంకా టీంలో తీసుకున్నారు కాబట్టి జైస్వాల్ ఉండాలని. యశస్వి జైస్వాల్ హ్యాండ్స్ డౌన్. నేనైతే కరెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ చూసి వాడిని ఓపెనింగ్ పంపించి సంజు శాంసన్ తీసుకొచ్చామో అనుకుంటున్నాం. కాకపోతే మన వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జైస్వాల్ తో స్టార్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. కానీ ఒకసారి స్టార్ట్ చేస్తాం మన వాళ్ళంటే చేంజ్ చేయరేమో, ఇంకా మళ్ళీ కోహ్లీని మధ్య అక్కడ తెచ్చి. అంటే నా థాట్ ప్రాసెస్ ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వాళ్ళ మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి ఇద్దరు ఓపెనింగ్ వచ్చేసి ఇద్దరు ఒక వికెట్ అయినా పడ్డది అనుకో, అప్పుడు మళ్ళీ ప్రెషర్ అంతా మన వాళ్ళ మీద వచ్చేస్తుంది, అంటే నెక్స్ట్ బ్యాటర్స్ మీద. అండ్ అపోజిషన్ కదా ఒక అప్పర్ హ్యాండ్ అన్నట్టు అనిపిస్తుందేమో. అంటే ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే అలానే ఉంటది కదా. కాకపోతే ఇప్పుడు యశస్వి జైస్వాల్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఆడినాడు అనుకో, వాడు వికెట్ పడినా ప్రెషర్ పడుతుంది కదా 1 డౌన్ వచ్చే వాళ్ళకి. నేను శాంసంగ్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు శాంసంగ్ తీసుకున్నారనుకో,
మిడిల్ ఆర్డర్ లో దూబే ట్రై చేయొచ్చు. అంటే నేను అదే అనుకున్నాను, ఒకవేళ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే శాంసన్ 1 డౌన్ వచ్చేసి, అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురులోనే ఒకవేళ ఫామ్ చూసుకున్నాం అనుకో, కోహ్లీ శాంసన్, ఇది ఆబ్వియస్లీ వీళ్ళిద్దరే ఫామ్ లో ఉన్నారు. అవును, జైస్వాల్ ఇంకేదో ఓపెనర్ కదా అని పెట్టడం తప్పించి ఇంకేముండదు. ఏమో మీరు శాంసన్ ఎప్పుడు ఫామ్ లో ఉన్నారు అంటారు కానీ వాడికి ఫామ్ లో ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఇంటర్నేషనల్ మ్యాచెస్ తీసుకున్నప్పుడు వాడి స్టాట్స్ అంతేం పెద్ద లేవు. మరి అలాగైతే ఒకసారి జైస్వాల్ స్టాట్స్ వాడి స్టాట్స్ చూద్దాము. సో దిస్ ఇస్ ఓవరాల్ స్టాట్స్, ఓన్లీ ఐపీఎల్ కాదు, ఇది ఓవరాల్ రా అని భయ్యా, మన దగ్గర అంత అట్లా బడ్జెట్ ఉప్పర్ అనేస్తే రావు బయటికి. ఓవరాల్ అంటే ఇక్కడే ఏ జనరేటర్ లేదు. ప్లీజ్ సర్దుకోవాలి ఉన్న దాంట్లో. అదే కదా, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మన మీద. ఉన్నాయి. అలా తెలిసి ఇది ఓవరాల్, అండ్ ఆబ్వియస్లీ T20 చూడాలి మనం. ఓకే ఓకే, టు బీ ఫ్రాంక్ ఎక్సెప్షనల్ ఉంది. ఇప్పుడు స్టాట్స్ చూస్తే కళ్ళు మూసుకొని ఎవరైనా పెట్టుకుంటారు. స్ట్రైక్ రేట్ 160, యావరేజ్ 33. చాలు కదా, రెండు అగ్రిగేట్ చేస్తే క్లోజ్ టు 185 అలా ఉంది. సో విచ్ ఇస్ మోర్ దెన్ గుడ్ ఎనఫ్. అండ్ ఇది శాంసంగ్ది, వాడు అగ్రిగేట్ 190 ఉంటే వీడు అగ్రిగేట్ 150 కూడా జస్ట్ 150 దాటినట్లుంది, 151 అంతా. అరే ఎవరు క్రికెట్ తెలియని వాడికి చూస్తే అసలు తిట్టుకోరా వీడికి, అరే ఎట్లా తీసుకుంటారా వీడికి అంతా, మీరు పైసలు తీసుకుని పెట్టుకుంటున్నారా మనుషులు అనుకోరు. అప్పుడు వెంటనే IPL చూపిస్తాం కిందన. అసలు కింద స్కోర్స్ చూడు అసలు ఇంటర్నేషనల్. అదే కింద చూడు 31 ప్లస్ ఇది సేమ్ ఆడలాగా వచ్చింది మళ్ళీ 170 ఆడంతా. 163 మ్యాచెస్ ఆడిండు వాడు. కాదు అంటే అంటే సార్ ఏంటి, సార్ ఓన్లీ కెప్టెన్షిప్ ఉంటేనే ఆడతాడా? అమ్మో వద్దు, కెప్టెన్సీ గురించి మాట్లాడితే మళ్ళీ సపరేషన్ అవుతాడు. బట్ యా గోయింగ్ ఫర్ నో ఐ థింక్ అయితే జైస్వాలే కదా నాకు తెలిసి, అట్లీస్ట్ దే ఓపెన్ జైస్వాల్. అండ్ మేబీ ఒక్కసారి బిఫోర్ వి మూవ్ ఆన్, రోహిత్ కొన్ని స్టాట్స్ లైక్ లాస్ట్ వరల్డ్ కప్ అవి సార్ చూద్దాం. లెజెండ్స్ నువ్వు స్టాట్స్ చూడకూడదు, బట్ ఇప్పుడు కప్పు కొట్టాలంటే కొన్ని చూడాలి. ఏది చూపిస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు స్టాట్స్ చూపించడం వీడిది? కాదు, వేరే డిస్కషన్ కూడా ఉన్నది, లైక్ రోహిత్ శర్మ కూర్చొని కోహ్లీ అని చేస్తారు ఓపెన్ చేయడం. బట్ అట్ ద సేమ్ టైం లైక్ కానీ ఆన్ పేపర్ చూసుకుంటే, ప్రెసెంట్ ఫామ్ చూసుకుంటే రోహిత్ శర్మే కూర్చోవాలి ముగ్గురులోని. అండ్ ఇది లాస్ట్ వరల్డ్ కప్ 2022ది. అండ్ స్ట్రైక్ రేట్ కూడా పెద్ద ఏమీ ఇది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ 100-110 ఆ టైప్లోనే. సో పెద్ద ఫ్లాప్ 2022లోనైతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ లాస్ట్ 3 T20 వరల్డ్ కప్స్లోని ఓన్లీ లైక్ చిన్న టీమ్స్ మీదే కొంచెం మంచిగా ఆడాడు, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్. మిగతా దాంట్లో దేంట్లోనే పెద్ద స్కోర్స్ లేవు. ఐ విష్ మనకు ఒక్క స్మాల్ ఒక 3 T20 ఇంటర్నేషనల్స్ ఉండుంటే బాగుంటుండే వరల్డ్ కప్ కంటే ముందు. నాకు యాక్చువల్లీ అసలు వీళ్ళు కొంచెం బ్రేక్ తీసుకొని వస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎట్లాగో ముంబై అవుట్ అయిపోయింది, ఇంకా కొంచెం బ్రేక్ తీసుకోవాలంటావా? అంటే మేబీ కోహ్లీకి రోహిత్కి కొంచెం బ్రేక్ వస్తుందేమో. కోహ్లీకి బ్రేక్ ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీ వాళ్ళు క్యాలిక్యులేటర్ పట్టుకొని కూర్చున్నారు అక్కడ. అదే బాబా, అది వేరే పంచాయతీ రా బాబు, క్యాలిక్యులేటర్ ఒక చేతిలో జ్యోతిష్యం. ఆ పంచాయతీ వద్దురా బాబు. ఇవాళ కూడా చూసాను ఇంకోటి, వచ్చేస్తారు టాప్ 4కి వచ్చేస్తారు అని. అరే వస్తే మాత్రం గ్రేట్ రా, అసలు ఇంకా టూ మచ్ అయిపోతుంది. బట్టలు చెప్పుకునే లెక్క పక్కా ఆ వీడియోస్ వస్తాయి, ఎవరో ఒకరు పక్కా చింపించుకుంటారు పట్టుకొని కోహ్లీ అనుకుంటున్నారు. నాకు తెలిసి అంటే ఇప్పుడు ముంబైలో ముంబైలో 4 ఉన్నారు, అండ్ పంజాబ్ లో వాడున్నాడుగా హర్షదీప్. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే జెట్ లాగ్ ఉంటది కదా. జెట్ లాగ్ అని కూడా కాదు, కానీ వీళ్ళు ఐపీఎల్ నాకు తెలిసి ఇండియన్ పిచ్చెస్ కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. ఇవి కొత్త పిచ్చెస్, వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయందే వాళ్ళకి అంత ఫ్లో రాదు కదా నీకు ఆడడానికి. అండ్ రోహిత్ ది స్క్వాడ్ ఇది సారీ స్టాట్స్
అన్ని బాగానే ఉంటాయి పేపర్ మీద వీడివి, కాకపోతే ఎప్పుడు ఆడతాడు ఎప్పుడు ఆడో తెలియదు అంతే. అవును, నాకు అనిపిస్తుంది అందరు మన వాళ్ళ మీదనే ప్లాన్లు ఇస్తారా, మన వాళ్ళు ఎవరు వేయరా వేరే వాళ్ళ మీద? మన వాళ్ళు వేస్తారు కానీ ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు హర్షదీప్ అదే కదా. ఇంప్లిమెంట్ చేస్తారా చెప్పు. అదే నువ్వు భువిని ఇంకెవరన్నా పెట్టుకుంటే అలాంటి ఓకే వీడికి ఇట్లా వేయాలంటే వేయగలుగుతారు. హర్షదీప్ సిరాజ్ ఏమైనా సిరాజ్ చూసావా? బుమ్రా ఒక్కడే వాడు మటుకాడు ప్లాన్లు వేసుకుని ఆన్ స్పాట్ వేసేస్తాడేమో తప్ప. T20లో ఎప్పుడు లైక్ వీ నెవర్ సీన్ రోహిత్ లైక్ ఓడిఐలో కొట్టినట్లు లైక్ అరే ఇంకా మ్యాచ్ టర్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ T20 అలాంటివి గుర్తురాట్లే కదా. ఇప్పుడు కోహ్లీ ఈజ్ ఎక్సెప్షనల్, వాడు ఫిట్నెస్ వాడు ఒక వేరే ఇది, కానీ అందరూ అలా ఉండాలంటే కొంచెం కష్టమే. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారు. రే వాడి స్క్వాడ్ లో పెట్టుకున్నప్పుడు ఎన్ని మాటలు అన్నారా, వాడి స్ట్రైక్ రేట్ అది కానీ ఇప్పుడు వాడితో ఇంకా నో ఆప్షన్ అందరికి ఇంకా విరాట్ కోహ్లీనే కనపడతాడు యాక్చువల్గా. ఎందుకంటే ఆ 11 మందిలో ఆడొక్కడే కొంచెం ఫామ్ లో ఉన్నాడు. కాదు డూ యూ థింక్ రోహిత్ విల్ లైక్ రిటైర్ ఈ వరల్డ్ కప్ తర్వాత? లైక్ ఇంకొక అట్ ద టాప్ గంగూలీ ఇప్పుడు అలా వెళ్ళాడు ఆ టైప్ లో, లైక్ ఎండ్ ఆన్ అ బిగ్ నోట్ అలాగే. మేము ఒకసారి నీ అడ్రస్ కమెంట్స్ లో పేస్ట్ చేస్తే మన సబ్స్క్రైబర్లు వచ్చి ప్లాన్ చేస్తారు. అరే ఇప్పుడు నేనే నేను సపోర్ట్ చేసింది రోహిత్ కి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్కి వెళ్ళిపో డైరెక్ట్ గా. కోహ్లీ స్టాట్స్ తీయాల్సిన అవసరం లేదు మనం. ఆల్రెడీ స్టీవ్ ఒక డైలాగ్ వేసాడు దాని మీద. అందరూ స్ట్రైక్ రేట్ అంటే వాడు స్ట్రైక్ రేట్ చూసావు ఎంత ఉందో? అదే కదా అసలు వాడు యావరేజ్ వాడు స్ట్రైక్ రేట్. అరే దీని మీద ఒకటి ఇట్లా డిస్ట్ చుక్క పెట్టడానికి వస్తుందా ఇట్లా? అది బ్లాక్ అయ్యో బ్లూ అయ్యేదో ఉంటది కదా, ఈవీ లైట్ అది పెట్టాడు ఆల్రెడీ. బుక్ మీద పెడితే బాగుంది. నాన్న ఈ వరల్డ్ కప్ ఎలాగైనా కొట్టి రావాలి నువ్వు. కాదు అల్లరి సినిమా ఉంటుంది చూస్తావా, ఇట్లా పెట్టి గుర్తుపట్టావా? అండ్ బేసికలీ మొన్న డిస్కషన్ వచ్చిందన్నమాట, హౌ డూ యూ జడ్జ్ లైక్ ఇప్పుడు ఓడిఐస్ అనుకో యూజువలీ స్ట్రైక్ రేట్ 90 ఉంటే సరిపోతుంది అండ్ యావరేజ్ ఇస్ వాట్ మెయిన్లీ ఎవ్రీ వన్ సీస్. T20కి వచ్చేసరికి హౌ డూ యూ జడ్జ్ బ్యాట్స్మెన్ ఇది అని. సో వాళ్ళు ఏమన్నారంటే యాడ్ ద స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్, ఇవి రెండు కలిపి ఎంత ఉంది ఇది అని. లైక్ ఫర్ అ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యావరేజ్ తక్కువ ఉండొచ్చు, ఓన్లీ లైక్ 20s ఇది, బట్ హీ స్ట్రైక్ రేట్ మైట్ బి లైక్ 180 190. టాకింగ్ MSD యావరేజ్ చూడు. యాక్చువల్లీ వీడి కాదు డిస్ట్ చొక్క పెట్టాల్సింది ఈ మనిషికి. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడాడో ఏమి అసలు ఏమో అర్థం కాదు. అసలు ఫస్ట్ వాడు ఆడతాడంటావా? మొన్ననే కొంటతా ఆడేవాడు. అండ్ వీడు అగ్రిగేట్ చూసారా 45 + 170 చూసి ఏం చెప్పగలుగుతాంలే వీడికి అనుకున్నా. 100s కూడా చూడు. యా ఎగ్జాక్ట్లీ 400s. దాని వల్ల మేజర్ డిఫరెన్స్ 17 50s. ఆ 50s లో సగము, ఆ 100s లో సగం. ఇప్పుడు వరల్డ్ కప్ లో కొడితే వచ్చేస్తుంది వరల్డ్ కప్. అవును, ఈ నలుగురు మాత్రం పక్కగా ఉంటారు. యాక్చువల్ గా నువ్వు శాంసంగ్ బయట పెట్టంటే రిషబ్ పంత్ కూడా యాడ్ చేసి వచ్చు పైన. అంతే కదా, ఇక శాంసంగ్ ఇక్కడ ఆడకపోతే ఇంకా ఆట కదా. ఇఫ్ ఇట్ డజంట్ ప్లే. యాక్చువల్ గా అజిత్ అగర్కర్ చెప్పింది ఏంటంటే శాంసంగ్ ఏ పొజిషన్ లో ఆడతాడని చెప్పి పిక్ చేసామని చెప్పారు. నాకు అసలు అర్థం కాలేదు. అరే కేఎల్ రాహుల్ కదరా అది ఆడేది. అదే కదా అనుకుంది. కేఎల్ రాహుల్ ని వాళ్ళు ఇండియా టీమ్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో ట్రై చేశారు. బట్ యా ఒకవేళ పంత్ ఓకే లెట్స్ గో విత్ పంత్ అనుకుందాం. ఒకవేళ అట్లీస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్ ఒకవేళ పంత్ వెళ్తే ఇక్కడ వస్తాడా లేకపోతే మన పెద్దన్న తీసుకుంటారు? బౌలింగ్ కూడా వేస్తున్నాడనా ఈ మధ్య? నాకు తెలిసి హార్దిక్ పాండ్యాకి ఈసారి తీసుకుంటున్నప్పుడు చెప్పుంటారు, అరే నువ్వు కుంటుతూనే బౌలింగ్ ఏదైనా చేయాలి కానీ నువ్వు బౌలింగ్ చేయాలి. అండ్ గైజ్ లైక్ కొట్టాలమ్మా. కాదు వినాయక చవితి అప్పుడు అక్కడెక్కడ ఇట్లా రోడ్లకి అడ్డంగా తాట్లు కట్టేసి చందా ఇస్తే కానీ వదలం మేము అంటారు చూసావా? ఈ 6 తర్వాత ఇంకా హార్దిక్ ఇంకా అంతేలే ఆబ్వియస్లీ ఒక 2-3 మ్యాచెస్ చూసి ఆఫ్టర్ దట్ తీసేస్తారేమో.